केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम् तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयम्यात्मभावस्थो జ్ఞానదీపేన భాస్వత. నిరంతరము ప్రీతిపూర్వకంగా తను సేవించేటువంటి వాళ్ళకి బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తానని ముందర శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. అసలు ఆ బుద్ధి యోగాన్ని ఎందుకు ఇస్తానన్నాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. నిరంతరము అతని గురించి ఆలోచించే భక్తుల మీద భగవానునికి కనికరం కలుగుతుంది. దాని ఫలితంగా వారికి ఏదైనా ఉపకారం చేయాలనిపిస్తుంది. దాని ఫలితంగా ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏది ఉందో ఆలోచించి దేని వలనైతే జీవునకు భగవత్ సాక్షాత్కారము నిరతిశయ ఆనందము కలుగుతాయో ఆలోచించి అట్టి తత్వ విచారణే బుద్ధి యోగము అని, అదే అన్నిటికంటే గొప్పది అని భావించి దాన్ని భక్తునికి ఇస్తాడు. ఆ జ్ఞానం ఎలాంటిది, ఎటువంటి ప్రభావం దానికి ఉంటుంది అంటే అది ఒక దీపం లాంటిది. అజ్ఞానము అనే అంధకారాన్ని పోగొడుతుంది. అనేక జన్మార్జితములైనటువంటి పాపాలను అన్నింటినీ అవిద్య అనే చీకటిని పోగొడుతుంది. అయితే ప్రపంచంలోని అన్ని దీపాలకు ఈ జ్ఞాన దీపానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆ దీపాలు అల్ప ప్రకాశం కలిగినవి, పైగా కొంతకాలానికి ఆరిపోతాయి. ఈ జ్ఞానదీపం అలాంటిది కాదు, మహాప్రకాశమయము. అందుకనే భాస్వత అను పదం వాడబడింది. సామాన్య దీపం బాహ్య అంధకారాన్ని మాత్రమే పోగొడుతుంది. ఈ జ్ఞానదీపం అంతఃకరణం నందలి మోహాన్ని, అజ్ఞానాన్ని పోగొడుతుంది. అయితే ఆ జ్ఞానదీపం ఎలా వస్తుంది అంటే భగవానుడే దాన్ని ఇస్తాడు. అందరికీ ఇస్తాడా అంటే ఇవ్వడు. ఎవరైతే నమ్మకంతో ప్రీతిపూర్వకంగా భజిస్తారో వాళ్ళకు మాత్రమే అది లభిస్తుంది. అటువంటి పరమాత్మ భక్తులపై దయ కలిగి వాళ్ళని కనికరించి వాళ్ళ నిరంతరము వాళ్ళకి మహాతిశయ ఆనందాన్ని కలిగించినందుకు వాళ్ళకి జ్ఞానదీపము అనేటువంటి మహా పెన్నిధి దొరుకుతుంది. అటువంటి పెన్నిధిని అయినా శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తాడు. జై గురుదత్త.